యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం ఎరైవ్ ఎలైవ్ క్యాంపెయిన్ కింద ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన కార్యక్రమాన్ని యాదగిరిగుట్టలోని కేఎం గ్రాండ్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 23 గ్రామ సర్పంచ్లు, సెక్రటరీలు మరియు 12 వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన కార్యక్రమాన్ని యాదగిరిగుట్టలోని కేఎం గ్రౌండ్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 23 గ్రామ సర్పంచులు, సెక్రటరీలు మరియు 12 వార్డుల కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, మండల ఎంఈఓ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు అలాగే తదితరులు పాల్గొన్నారు. అంతేనా? గుండె పోతే గుండె తీసి పెడుతున్నారు, కిడ్నీలు పాడేది కిడ్నీలు 2 కిడ్నీలు పెడుతున్నారు. హెడ్కి ఇంజూరీ అయితే ఒక వినాయకుడికి ఒక్కడికే పెట్టారు. హెడ్ తీసిన ఇంకో హెడ్ కానీ ఇంకో ఎవరికి పెట్టలేదు భూమి మీద. కాబట్టి హెడ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. హెడ్కి ఏదైనా ఇంజూరీ అయితే కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం 5 లక్షలు అవుతాయి, మ్యాక్సిమం 20 లక్షలు అవుతాయి. కోమాలకు పోతే 20 లక్షలు దాడతాయి. అదే హెడ్కి ఇంజూరీ ఎక్కడైంది? బాడీలో ఈ పార్ట్లో తగిలితే ఏం కాదు, ఈ ముందు వైపు తగిలితే, ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్లో తగిలితే చిన్న మెదడు అంటుంది. చిన్న మెదడు తగ్గకూడదు. ఈ మెదడుకి ఎట్లా తగ్గుతుంది? మన ఈ తలకాయలో, ఈ కపాలంలో మెదడు ఎక్కడ ఉంటుంది? గుజ్జుకుంటుంది. మనం 20 స్పీడ్ రన్నింగ్ చేస్తున్నాం, ఒక్కసారి ఆగినోడుకో కింద పడుతున్నాం, ఒక మొత్తం పచ్చడి అయింది. అదే ఒక బైక్ 60 స్పీడ్తో వెళ్తుంది, 80 స్పీడ్తో వెళ్తుంది. ఒక్కసారి ఆబ్జెక్ట్, ఒక లారీయో, ఒక కారు, ఒక రాయో, ఒక చెట్టు ఏదన్నా ఒక జరిగింది అనుకోండి, ఏమవుతుంది? 20 స్పీడ్తో పోతే మొక్క పచ్చడి అవుతుంది. ఒక 60-70 స్పీడ్తో పోయి ఏదైనా తగిలిందనుకో ఏదో హెడ్ ఇంజరీ గట్టిగా అయిపోతుంది. అప్పుడు ఈ మెదడు ఉంటుంది కదా, ఈ మెదడు అనేది జస్ట్ ఇట్లా షేక్ అవుతుంది. ఇది నేను ప్రాక్టికల్ చూసిన ఒక హాస్పిటల్లో, ఒక హెడ్ ఇంజరీ కేసులో, పొలోమి హాస్పిటల్ ఈసీఐలో 2010లో చూసినాను. హెడ్ ఇంజరీ ఎట్లా దెబ్బ జరుగుతుందంటే చెప్పిండు ఆ డాక్టర్ చెప్పిండు. ఎప్పుడైతే మెదడు ఇట్లా షేక్ అయిందనుకో, ఇట్లా షేక్ అవుతుంది కపాలంలో. ఈ షేక్ అయితే మనకున్న నర్వ్స్ మొత్తం కట్ అయిపోతాయి. చిన్న స్థాయిలో కట్ అయితే చిన్న చిన్న క్లాట్స్ వస్తాయి బ్రెయిన్లో, పెద్దగా అయితే పెద్ద పెద్ద క్లాట్స్ వస్తాయి. చిన్న చిన్న క్లాట్స్ అయితే చిన్న హాస్పిటల్లో బతుకుతారు. పెద్ద క్లాట్స్ అయితే ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్లో, అది కూడా మినిమం 5 లక్షలు ఎబో ఉంటేనే బతుకుతారు. సో ఎక్కడ బాడీ ఎక్కడ తెలియదు కానీ హెడ్కి ఇంజరీ కావాలి. హెడ్ ఇంజరీ అయితే కష్టం. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు కూడా నేను 2000 డాక్టర్ గారు చెప్పిన తర్వాత నాది యూనికాన్ బైక్, అప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకున్నా తర్వాత మనకు గాసర బాగాలేకుంటే కవర్ కూడా మనల్ని కింద పడేస్తుంది. ఏం జరిగింది ఇక్కడ మన పాదాల దగ్గర ఒక చిన్న కవర్, ఆ కొబ్బరికాయలు అమ్ముకుంటుంది. ఆ కొబ్బరి శ్రీనివాస్ రెడ్డి శ్రీరాములు ఆ కవర్లు వేసి ఆ బైక్ స్కూటీ ఉంటుంది కదా, స్కూటీ చక్రంలో పడ్డది. కింద పడ్డది. మా ఏరియానేగా, నా లోకలేగా, ఏం కాదనుకున్నట్టు మనం క్యాన్సర్గా పోతున్నాం. చూడండి, ఒక చిన్న కవరు ఆ వీళ్ళ పట్టడం వల్ల కింద పడ్డారు, పోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. 5 లక్షలు ఇవ్వని నేను అనుకుంటాను. ఎన్ని రోజులు ఆయన ఇప్పటికీ కొద్దిగా ఆయన స్తబ్దంగానే ఉంటాడు. ఒక చిన్న కవరు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు కూడా హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఇలా పెట్టారు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర యాక్సిడెంట్ అయితే. ఇలాంటి వాళ్ళు ఇక్కడే జరిగింది. ఇంకొకటి కుషాగూడ బస్ డిపో ముందు కారోడు ముందు బ్రేక్ వేసాడు, కుక్క వచ్చిందని. బ్రేక్ వేయడం వల్ల నేను సడన్ బ్రేక్ వేసాను, మళ్ళీ ఇక్కడ తెలియదు, 2 సార్లు ఇక్కడ తెలియదు. కాకపోతే నాకు హెడ్ ఇంజరీ కాదు. ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా మేడం ఇప్పుడు భువనగిరి జనగామ చేస్తుంటే వాళ్ళు లేటు వచ్చేసి కొల్లపాక. ఆమె జనగామ నుంచి వస్తుంటే వంగపల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది 2021లో. పిట్టల పద్మ వంగపల్లి సరిపోతున్నాడా, పిట్టల పద్మ అని ఆమె కంపెనీ నుంచి వస్తుంది, బాంబు కంపెనీ నుంచి వస్తుంది. మేము మా వెహికల్ కెమెరా కూడా ఉంది, బాగా డాష్ కెమెరా ఉంది. వీళ్ళు ఇట్లా వస్తున్నారు,
మళ్ళీ యూటర్న్ ఉందని ఇక్కడ ఇంత ఇచ్చింది. ఆ మేడం జస్ట్ ఇట్లా పడ్డది, కిందకి ఇట్లా పడ్డది, హెడ్ ఇంజరీ అయింది. మా మేడం నాకు ఫోన్ చేసింది. మా మేడం నాకు ఫోన్ చేసి అమ్మటే ఈ చున్నీతో మాట కట్టేసి భువనగిరి హాస్పిటల్కి తీసుకురా చెప్పి భువనగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. భువనగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళగానే వాళ్ళు ఏమని చెప్పారంటే కష్టం, ఇక్కడ కష్టం, హైదరాబాద్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే హెడ్ ఇంజరీ మామూలు అయితే ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తారు, కానీ హెడ్ ఇంజరీ అయితే కష్టం. అది కూడా బ్యాక్ జరిగింది, చెప్పింది కదా ఇక్కడ తలగకూడదు. హెడ్ ఇంజరీ అయింది, హైదరాబాద్ తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళడం జరిగింది. 2 days బ్యాక్ బాబుపేట దగ్గర ఉన్న సర్పంచ్ దగ్గర, బాబుపేట సర్పంచ్ ఆమె పని చేసుకుని వెళ్తుంది, ఎడ కూర్చుంది పాపం. కనిపించని యుద్ధాలు జరుగుతుంటాయి రోడ్ల మీద, మనకి కనపడదు కానీ యుద్ధాలు జరుగుతుంటాయి. అక్కడ రక్తపాతాలు జరుగుతుంటాయి. పాపం ఆమె ఏం చేసి కూర్చుంది, వెనకించి ఎవడో బాగా స్పీడ్ డ్రైవర్ వచ్చి ఇచ్చింది, స్పాట్లో చనిపోయిందా, మొత్తం రక్తం. సో హెల్మెట్ ఉపయోగం అంత ఉపయోగం ఉంటుంది. అదే హెల్మెట్